కిషోర్ గారు ముందుగా మీరు చెప్పండి, నిజంగానే జీవన్ రెడ్డి గారి ఆవేదనలో ఏదైనా హేతుబద్ధత కనిపించిందా? కిషోర్ రైట్, రాకేష్ గారు. ఒకటి సార్, ఏదైతే జీవన్ రెడ్డి గారు సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి దాన్ని ఒక విద్యా సంస్థల అధిపతి అయినటువంటి డబ్బు ఉన్నటువంటి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారు అనే అతనికి అది కట్టబెట్టారు సార్. రాజ్యసభ అన్నాను సార్, ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు రాజ్యసభ ప్రస్తావించింది రాజ్యసభ. అప్పుడు ఆ టికెట్ ఇయ్యలేదని కూడా చెప్పారు. కరీంనగర్ గ్రాడ్యుయేషన్ టికెట్ కూడా ఇయ్యలేదు సార్. ఇయ్యకుండా ఆయన సిట్టింగ్ స్థానం కూడా ఇయ్యలే. ఇప్పుడు ఎమ్మెల్సీగా ఆయన పనిచేసినప్పుడు మంత్రి పదవి ఇవ్వచ్చు కదా సార్. ఇప్పుడు మంత్రి ఎమ్మెల్సీ లేనటువంటి అజరుద్దీన్ గారికి మంత్రి పదవి ఇచ్చినప్పుడు ఆ రోజు సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి జీవన్ రెడ్డి గారిని పక్క కింద పెట్టారంటే ఆయన కూడా పిసిసి ప్రెసిడెంట్ అడిగింది కాబట్టి పాత తరం నాయకుడిగా అడిగితే ఆయన నా కాంపిటీషన్ ఎవరు ఉండొద్దని చెప్పేసి పొన్నాల లక్ష్మయ్య గారు కావచ్చు, జీవన్ రెడ్డి గారు కావచ్చు, ఎవరెవరైతే నాయకత్వం ఉంటుందో వాళ్ళందరినీ కూడా పాటించాలి, బయటకు పంపించారని జీవన్ రెడ్డి గారు చెప్పారు సార్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటానంటే, సరే ఎవరికి ఏం పదవి ఇస్తారనేది ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ తీసుకునే నిర్ణయం. ఆ కాంగ్రెస్ పార్టీలో నాకు న్యాయం జరగట్లేదు అని చెప్పేసి ఆయన ప్రధాన ఆరోపణ. అండ్ నెక్స్ట్ వచ్చేసి మా పార్టీలో పాత వాళ్ళని ఎవరు పట్టించుకోవట్లేదు, కొత్తగా ఎవరు వస్తే వాళ్ళకే ఇస్తున్నారు అనేది అని చెప్పింది సార్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటానంటే, అదొకటే కదా ఆయన ఆరోపణలు చేశాను. ఇప్పుడు మీరు ఇంకోటి చెప్పారు టీడీఆర్ అని చెప్పేసి. టీడీఆర్ ఏదైతే ఉన్నదో మీరు మూసి ప్రక్షాళన అని చెప్పేసి టీడీఆర్ ఇస్తామని చెప్తున్నారు. చెప్పినప్పుడు 95 జీవో ఎందుకు తీసుకొచ్చినావు, ఎవరి దగ్గర కొనన్నా ఎట్లా కొనన్నా వాళ్ళు కొనుక్కుంటారు కదా. ఆల్రెడీ అనుమూల ఫ్యామిలీ మొత్తం టీడీఆర్ ఏదైతే ఉన్నదో అది మొత్తం కొనుగోలు చేసి సార్. నేనన్నది కాదు సార్, ప్రజల్లో నడుస్తున్నది నేను చెప్తున్నా. కానీ ఒక పెద్ద మనిషి ఇక పేరొద్దు సార్, ఎందుకంటే పేర్లు చెప్పినాం అనుకోండి ఇక మళ్ళీ మా నీవు నేను అన్నట్టయితే. ఆ టీడీఆర్ ఏంటంటే అసలు జీవో 95 ఎందుకు తీసుకొచ్చినావు? నువ్వు మూసి ప్రక్షాళన అంటావు, ఎవరికి అమ్ముకున్న టీడీఆర్ కూడా నువ్వే దిశానిర్దేశం చేస్తా అంటే ఎట్లయితుంది అది? అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటానంటే, ఇప్పుడు ఏముంది సార్ భయభ్రాంతులకు చేయడం, జీవన్ రెడ్డి లాంటి సీనియర్ నాయకులను బయటికి వెళ్ళగొట్టడం, కేటీఆర్ గారి మీద కేసు బుక్ చేయడం, జైల్లోకి ఎట్లా పంపాలని కేసు అన్నారు. అదే సార్, ఇప్పుడు కాదు సార్, మేము 2 నెలల కింద అదే చెప్తున్నాం. కాబట్టి నేను ఏమంటానంటే ఒకటి తర్వాత ఒకరు సవాల్కి రేవంత్ రెడ్డి గారు స్పందిస్తారు. ఎందుకు స్పందిస్తారు సార్? ఇప్పుడు కొడంగల్లోనే ఒకసారి ఓడిపోయారు, మళ్ళీ ఎందుకు స్పందిస్తారు సార్? మీరు భలే ఉన్నారు సార్. సిద్దిపేటకు వచ్చి పోటీ చేస్తాడు సార్. హరీష్ అన్న డైరెక్ట్ అడిగిండు. హరీష్ అన్న ఏం ముత్తగా అడగలేదు సార్. మాయ మాటలు సార్ నేను ఏమంటానంటే, మేము మాయ మాటలు చెప్పము అని సార్. హరీష్ అన్న చెప్పింది ఏంటంటే, ఎక్కడికక్కడ ఏది ఇప్పుడు మన ఏది పామాయిల్ ఫ్యాక్టరీ ఓపెన్ చేసినా అన్నారు సార్. పామాయిల్ ఫ్యాక్టరీ పామాయిల్ వండని అయితే చేయరు కదా సార్. 5 సంవత్సరాలు పడుతుంది క్రాప్ పండడానికి. ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు. 5 సంవత్సరాలు పట్టందే నువ్వు పామాయిల్ ఫ్యాక్టరీ ఓపెన్ చేసినావా? పామాయిల్ ఫ్యాక్టరీ మేము స్టార్ట్ చేసినాం, అంత అయిపోయిన తర్వాత 80% అయిపోయిన తర్వాత నువ్వు 20% కంప్లీట్. సరే ఎవరున్న ప్రభుత్వంలో కొనసాగాలి. కాబట్టి నేనేమంటాను అంటే, అండ్ నెక్స్ట్ ఎంత దరిద్రంగా ఉందంటే సార్, సమ్మక్క సారకమ్మ అంటే మొత్తం ఉత్తర తెలంగాణ లేకపోతే మహారాష్ట్ర నుంచి ఛత్తీస్గఢ్ నుంచి అందరూ వస్తారు సార్. సమ్మక్క సారక్క గద్దెలు రెనోవేషన్ చేస్తున్నామని ఆ కాంట్రాక్ట్ టెండర్ గురించి అక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క కొట్లాడుకున్నారు. ఈరోజు ఏమైంది తెలుసా సార్? మామూలుగా చెప్తలేను సార్ నేను, ఇప్పుడు ఇది పేపర్లో వచ్చినటువంటి న్యూస్ అవుతున్నా. ఏమంటున్నా అక్కడ రెనోవేషన్ జరుగుతుంటే ఆ పిల్లోడు పూజారి కొడుకు కాలు నుజ్జు అని సార్, అది సక్క కట్టగా ఇగో ఇక్కడ నేను చెప్తున్నా ఉత్తగా సార్, ఇక్కడ పేపర్ న్యూస్. నేనేమంటానంటే ప్రతి ఒక్కటి కూడా జరుగుతున్న ఏంటంటే అవినీతి, అక్రమాలు, కుంభకోణాలు తప్పితే ఎక్కడ కూడా ప్రజా సంక్షేమం లేదని తెలుసు. చరణ్ గారు చెప్పండి, జీవన్ రెడ్డి గారి ఎఫెక్ట్ ఏమిటి? ఆయన ఏ పార్టీలో చేరతాడని మీరు అనుకుంటున్నారు? ఏమిటి ఆయన ఆరోపణలు? వేమి నరేందర్ రెడ్డి గారికి పదవి ఇవ్వటం, ఇప్పుడు ఎమ్మెల్సీ నరేందర్ రెడ్డి గారికి ఇవ్వటం, ఇవన్నీ కూడా విమర్శలు దారితీస్తున్నాయి కదా. దీని ఎఫెక్ట్ ఏమన్నా పార్టీ మీద ఉంటుందా, ప్రభుత్వం మీద? సార్ ఇప్పుడు జీవన్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీలో చేరుతారని చెప్పేసి అయితే పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంది. సరే వారు ఏ పార్టీ అని జాయిన్ గా మాకైతే అభ్యంతరం ఏం లేదు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డి గారికి ఏమీ తక్కువ చేయలేదు. ఇప్పుడు ఆల్ఫోర్స్ నరేంద్ర రెడ్డి గారికి ఎమ్మెల్సీ ఇచ్చిరని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతా ఉంది కదా. అసలు పోటీ చేయని చెప్పింది సార్. ఆగాల మీరు సార్, నేను చెప్తున్నా మొన్న పోటీ చేయని చెప్తే పోటీ చేయలేదు సార్. మొన్న 23లో ఎమ్మెల్యే ఓడిపోతే ఎంపీ ఇచ్చారు, 18లో ఎమ్మెల్యే ఓడిపోతే ఎమ్మెల్సీ ఇచ్చారు. పోటీ చేయలేదు. ఎన్ని అవకాశాలు ఇచ్చింది సార్ పార్టీ? మీకు మంత్రి, మీరు నాదెండ్ల మంత్రి రోజుల్లో మంత్రి ఉంటారు. ఎన్టీఆర్ పార్టీలో గెలిచి నాదెండ్ల మంత్రి రోజుల్లో మంత్రి ఉంటేనేమో ఇప్పుడు రేవంత్ రెడ్డి డైరెక్ట్ కాంగ్రెస్ లో కూర్చొని చెప్తాను 40 ఏళ్ళకి ఆయన మీ పార్టీ ఉన్నారు కదా, అట్లా ఎన్న కొడతారా మీరు? మీరు నన్ను డిస్టర్బ్ చేస్తారు మీరు. ఓకే చెప్పండి నేను చెప్తున్నా వాస్తవ విషయాలు చెప్తా ఉన్నా. అంటే ఆ పాయింట్ వస్తే కాదు మిత్రం, ఆ పాయింట్ వస్తే సోనియా గాంధీని జగిత్యాల మాత్రం ఆయన అడ్డ, మరి తెలంగాణ రేవంత్ రెడ్డి అడ్డే కదా. మీకు జగిత్యాల అడ్డా, మరి మీరు ఎట్లా కోరుకుంటారు? అందరినీ కోరుకుంటారు కదా. అంటే మీకో న్యాయం, వేరే వాళ్ళకో న్యాయం ఉంటుంది. ఇన్నిసార్లు ఇంకోటి సార్, మా హనుమంతరావు గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏఐసి సెక్రటరీ, 3 సార్లు రాజ్యసభ, ఒకసారి ఎమ్మెల్సీ, ఒకసారి ఎమ్మెల్యే,
ఒకసారి మంత్రి చేశారు సార్, 2 సార్లు అవకాశం రాలే, మన రాజ్యసభ పార్టీలు వెళ్ళారు సార్ లాయరిస్ట్ గా. మీకు 18 ఓడిపోతే 19 ఎమ్మెల్సీ ఇచ్చినాం. ఎమ్మెల్సీ ఉన్నానే ఎమ్మెల్యే పోటీ చేస్తారు 23లో, ఎమ్మెల్సీ ఉన్నానే 24 ఎంపీ పోటీ చేస్తారు. మళ్ళీ గ్రాడ్యుయేట్ పోటీ చేయాలంటే పోటీ చేయరు. అన్ని మీ పెద్దలు ఏం సార్ మరి? అంటే మీకు ఇన్ని అవకాశాలు ఇస్తే ఎంతమందికి మీద న్యాయం బదిలాడారు? కాదు కాదు కాదు, అటువంటిప్పుడు ముందే ఉంటే ఉండి పోతే చూసిరు, చూసిరు రాజ్యసభ మెంబర్ రవీంద్ర నాయక్ గారు, ఆలనరేంద్ర గారు, ప్రొఫెసర్ జయశంకర్ సార్, మీ లిస్టు చాలా రేవంత్ గారు ఒక్కరు కాదు, రాములు నాయక్ గారు ఒక్కరు కాదు, గదే పడుతుంది. కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యంలో పార్టీ కాబట్టి సస్పెండ్ చేయలే, కనీసం నోటీస్ పార్టీ వ్యతిరేక ఇండిపెండెంట్ గెలిపించిండు, మళ్ళీ వైస్ చైర్మన్ ఇచ్చారు, జిల్లా అధ్యక్షులు ఆయన చెప్తే ఇచ్చారు, 2 ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. కిషోర్ గారు కవిత గారు ఉన్నారు, అక్కడ బీఆర్ఎస్ లో కవిత గారు ఉన్నారు, వారు విభేదించి బయటకు వచ్చారు. ఇక్కడ జీవన్ రెడ్డి గారు, అక్కడ కవిత గారు, ఎన్నో సందర్భాల్లో ఎంతో మంది అయింది. బయటకు వచ్చినప్పుడు ఆవేశపూరితంగా వారు మాట్లాడటము, ఇవి మేము అంతర్గత విషయంగా కాంగ్రెస్ కి అంతర్గత విషయంగా చూస్తున్నాం సార్. కూతురు సొంత కూతురు సస్పెండ్ చేసిన మీరు మాట్లాడతారు, నాకు అర్థం కాదు. మీరు సస్పెండ్ చేస్తారు జీవన్ రెడ్డి గారిని, అవును పార్టీ ఆయన సస్పెండ్ చేయాలని రాజీనామా చేస్తాను, అది కూడా తెలుసుకోకపోతే రేవంత్ రెడ్డి రెడీ అయి ఉన్నారు, మీరు మీ సంచలనం రెడీ అయి ఉన్నారు. అంటే అర్థం కాదు. కిషోర్ గారు మీరు చెప్పండి, రేవంత్ రెడ్డి గారు తన సొంత టీం ఇప్పుడు నిజంగానే ఒరిజినల్ కాంగ్రెస్ కొత్తగా చేరొచ్చిన కాంగ్రెస్ అనే వ్యాఖ్యలు ఉన్నాయి కదా, నరేంద్ర రెడ్డి గారికి ఇచ్చే బదులే కాంగ్రెస్ ఒరిజినల్ కాంగ్రెస్ లేదా సీనియర్ కాంగ్రెస్ కి ఆయనకి ఇచ్చుంటే పోయేది కదా జీవన్ రెడ్డి గారికో ఇంకోవరకో. సార్ ఆల్రెడీ రేణుకా చౌదరి గారు అనిల్ కుమార్ యాదవ్ గారు, అరే మహేష్ కుమార్ వాళ్ళ సార్ పార్టీ కొత్త పాత సార్ భారతీయ జనతా పార్టీ 8 మంది ఎంపీలు ఉంటే 7 మంది బయట అట్లా కాదు కదా, కాదు మిత్రమా, చూసే వాళ్ళకి పార్టీలోకి వచ్చిన తర్వాత పాత లేదు అని మేము చెప్తా ఉంటాం. ఒక్క నిమిషం పార్టీలోకి వచ్చిన తర్వాత పాత లేదు అని చెప్పి కరెక్టే. చూడటానికి ఇక్కడ కూడా తెలుగుదేశం గవర్నమెంటే ఉందేమో. సరే అక్కడ ఏపీలో కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు కదా సార్, వాళ్ళు చూసుకుంటారు. వైఎస్ఆర్సీపీ ప్రాక్సీగా బీఆర్ఎస్ వారు ఉన్నారు కదా, ఇక్కడ వారు ఇస్తారు ఆ కామెంట్. అదే కాదన్న, అక్కడ పిల్లలు పుట్టేమంటాడు, ఇక్కడ పిల్లలు పుట్టేమంటాడు. కిషోర్ గారు ఏం జీవన్ రెడ్డి గారు మీరేమైనా అట్రాక్ట్ చేస్తున్నారా జీవన్ రెడ్డి గారిని? కిషోర్ గారు సార్ నాకు ఆ పెద్ద విషయాలు తెలియదు సార్, నేను ఫ్రాంక్ గా చెప్తున్నాను. అట్లాంటి విషయాలు అంతర్గత విషయంగా చూసుకుంటున్నాను. జీవన్ రెడ్డి గారు ఇక వారు ఇది మాట్లాడినా మరి 40 సంవత్సరాలు వారు కాంగ్రెస్ లో ఉన్నామంటున్నారు, మరి అది ఎంతవరకు వాస్తవమో వారు బయటకు వచ్చింది మరి ఎవరెవరు ఫూల్ అవుతారో కూడా అని చెప్పి నాకు అనుమానం వస్తుంది. అర్థం కాలేదు, 40 ఏళ్ళు అయితే ఉన్నమాట నిజమే కదా. మొదట అసలు అసలు ఆ రిజిగ్నేషన్ అంటే ఒక్కొక్కసారి ఏమైతుందంటే బయటకు వెళ్తున్నామని అన్న మళ్ళీ పిలిచి ఏమన్నా దగ్గరికి పిలుస్తారేమో అని చెప్పి కూడా ఆ నెగోషియేషన్స్ కూడా ఉంటాయి. అయిపోయిన తర్వాత రాజీనామా అనౌన్స్ చేశారు, ఆయన గట్టిగా నిలబడ్డాడు కదా. ఆయనకైతే ఏమాట కాబట్టి మంచి పేరే ఉంది ఆ ప్రాంతంలో. ప్రెసిడెంట్ ట్రై చేసిండు రేవంత్ రెడ్డి టైంలో, నా కాంపిటీషన్ దీంట్లో ఉన్న సీనియర్ ఆయన ఒక్కడే అని చెప్పేసి ఆయన వివక్షకు గురి చేసిండు ఆయన చెప్పుకున్నాడు. రేవంత్ రెడ్డి అడిగితే మేమేమని చెప్పాలి? జిల్లా అధ్యక్షులు వారు చెప్తారు 2 ఎమ్మెల్యే టికెట్లు ఒక మంత్రి పదవి ఇచ్చారు. లేకపోతే వాళ్ళు ఎలిజిబుల్ కాదా? లక్ష్మణ్ గారు ఎలిజిబుల్ కాదు, మా మెడికల్ సత్యం ఎలిజిబుల్ కాదా? మీరు ఆయన చెప్తేనే ఇచ్చారు. ఎలిజిబుల్ కాదని ఎవరు చెప్పారు? ఒక్కో జిల్లాలో ఒక్కొక్క పెద్ద నాయకులు ఉంటారు, వాళ్ళ నాయకత్వంలో లక్ష్మణ్ గారు మేడిపల్లి సత్యం గారు సీనియర్ నాయకులు గారు, వాళ్ళే కదా బతిమలానికి వెళ్ళి ఎన్నిసార్లు పోటీ చేసిండ లక్ష్మణ్ గారు. మంత్రి లక్ష్మణ్ సత్యం గారిని అవమానపరచకండి మీరు. రైట్, ఓకే.